నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, బీజేపీ నాయకులు ముసలయ్య, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బూరుగుపల్లి భరత్, వెంకటేష్, కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు అధ్యక్షులు అడప జగదీష్ తదితరులు శ్రీరామ పట్టాభిషేకం పటమునకు పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే వస్త్రదానం 5 కేజీల రైస్ బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపక్క సుబ్బు మాట్లాడుతూ సీతారాములు ఆదర్శ దంపతులని పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపనకు కూటమి ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ముసలయ్య, నామల ఫణీంద్ర, బూరుగుపల్లి భరత్, వెంకటేష్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. లోకేష్ గారి ఆశీస్సులతో బాబు భారతదేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ కాకినాడ పట్టణంలో మండపాక సుబ్బు గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క జనార్దన్ అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్కి వచ్చాం. దగ్గర 1400 రోజుల పైన ఆయన మొత్తం ప్రజలకి భోజనం, దుప్పట్లు, చీరలు, 5 కేజీల రైస్ బ్యాగులు అందరికీ ఇస్తున్నారు. సుబ్బు అన్నగారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటాడు. దాని తగ్గట్టు ఆయన ఎంతసేపు నిత్యం జనాల్లో ఉండి అందరికీ అన్ని అవసరాలు తీరుస్తున్నాడు. అలాగే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కొత్తగా రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షుడిని ఎన్నుకోబడిన ఈస్ట్ గోదావరి మన బూరుగుపల్లి భరత్ గారికి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ విచ్చేశారు. ఆయనతో పాటు మా లోకేష్ ఫౌండేషన్ సభ్యులు మన జగదీష్ గారు మరియు మా దళిత నాయకులు కోరం ముసలయ్య గారు అందరూ ఇచ్చేశారు. భారతదేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన ఎన్డీఏ కూటమి ఎన్నో కలల కన్నా రోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన అయోధ్యలో రామాయణం నిర్మించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ రామాయణాన్ని బాలబాలికలందరూ అందరికీ మన పాఠ్యపుస్తకాల్లో చదవాలి. ఎందుకంటే రామాయణం ద్వారా మరి ఆనాడు శ్రీరాముడు ఎన్ని కష్టాలు వచ్చినా తన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి నిదర్శనమయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర గారికి, జిల్లా అధ్యక్షులు భరత్ గారికి, మరి మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, అడప జగదీష్ గారికి, ముఖ్యంగా మా దళిత నాయకులు మా అన్నగారు మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విచ్చేసిన ముసలయ్య గారికి, మా ఏఈ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.